పిఠాపురం గోర్సా రైల్వే గేటు సమీపంలో ఉన్న ఉమర్ అలీషా పాత పీఠానికి ఆనుకొని ఉన్న పుంత రోడ్డును పీఠాధిపతి ఉమర్ అలీషా ఆక్రమించారంటూ పాత పీఠం దగ్గర రైతులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఠంలో చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ భూకబ్జాలు అంటూ మండిపడ్డారు. దైవబోధన చేసే పీఠాధిపతులకు రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదంటూ రైతులు హెచ్చరించారు. రైతులను పొలాలకు వెళ్లకుండా హింస పెట్టడం ఉమర్ అలీషాకి తగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా పొంత రోడ్డుని ఆనుకుని ఉన్న సుమారు 300 ఎకరాలకి పంట పొలానికి మార్గంగా ఉపయోగించుకుంటున్నామని రైతులు అన్నారు. కొంతకాలం క్రితం రైల్వే అండర్ బ్రిడ్జ్ రావడంతో దానిని సాకుగా చూపించి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రశ్నించిన వారిపై కత్తులతో బెదిరిస్తూ రౌడీయుజం చేయిస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. పుంత రోడ్డును నిర్మించడం వలన గోర్స గేటుకు అవతల ఉన్న చాలా గ్రామాలకు, ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులు కోరారు. ఈ బళ్ళు అలా నిలుపుతారు. అసలు ట్రాక్టర్లు, గడ్డి ట్రాక్టర్లు, ధాన్యం ట్రాక్టర్లు, తర్వాత ఈ రథాలపేటలో ఉన్నటువంటి శవాలు మోసుకొచ్చేటువంటి బళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఇవాళ లక్ష్మీవారం ఇక్కడికి వచ్చేటప్పటికే కార్లు వేసుకుని వచ్చి రోడ్డు మీద పెడేస్తే వాళ్ళందరూ లోపలికి వెళ్ళి బతిమల్లి బాబు పార్టీ వెళ్తామనే పరిస్థితి. ఇక్కడ పార్కింగ్ ఉన్నా సరే పార్కింగ్ కాదు, లోపల 2 ఎకరాల పార్కింగ్ ఉంది. 2 ఎకరాల పార్కింగ్ ఉమర్ అలీషా గారికి లోపల ఉంది. అయినా సరే రోడ్ల మీద కార్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ నాకు తెలుసుండి గతంలో గేట్ వేస్తే 4 సేవకులు బయట ఉండేవాళ్ళు, 4 సేవకులు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి ఇక్కడ కార్లు రోడ్డు మీద బ్లాక్ చేసేస్తే చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేకుండా పోయారు. వాళ్ళు లోపలికి వెళ్ళి బతిమాలి రోడ్డుకు అడ్డుగా కారు చెప్పుకుంటున్నారు. అంచేత ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పెద్ద మనసుతోటి ఉమర్ అలీషా గారు ఆలోచించి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేలాగా మీరు మొట్టమొదటి చర్య పిఠాపురంలో ఇక్కడ మొదలెట్టాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. నియోజకవర్గ పరిధి రైల్వే అండర్ బ్రిడ్జ్, గోర్స రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఉమర్ అలీషా గారి పాతపీఠం దగ్గర ఉన్నాం మనం అందరూ. నా పేరు యనమండ్ర సూర్యనారాయణ. ఇవాళ రైతులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఎంచేదంటే ఇది కొన్ని తరాల నుంచి ఇక్కడ రైతు పొంత అనేక మార్పులతోటి అభివృద్ధి చెంది మొట్టమొదట ఎస్విఎస్ఎన్ వర్మ గారు మార్కెటింగ్ నిధులతోటి ఈ రోడ్డుని మొట్టమొదట ఇక్కడ అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎస్విఎస్ఎన్ వర్మ గారు నాయకత్వంలో ఉండగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ నిధుల్ని ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటిది, తర్వాత పంచాయతీలో ఉన్నది కూడా రైతుల కష్టాలను చూసి ఇక్కడ ఆ నిధులను తీసుకొచ్చి ఓ షేపు తయారు చేశారు. కొన్ని కొలతలు తయారు చేశారు. రోడ్డు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని కొలతలు తయారు చేశారు. ఈ తయారు చేసిన తర్వాత కొంతకాలానికి ఈ పీఠం వారు ఇక్కడ ఇవన్నీ కూడా మూసేసి ఎదరకొస్తే కాకినాడ మన ఎంపీగా చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు పెద్దరికంగా ఉంటూ ఆ వేళ రాంబాబు గారు కొంతమంది పెద్ద మనుషులు తలిశెట్టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ వేళ మొత్తం అందరూ కూడా ఈ వేళ మనం ఈ పొంతని మనం నిలబెట్టుకోవాలి. ఇది పూర్తిగా గ్రామకంఠం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది. వారు అనుభవించేటువంటి ఆస్తి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం. అది దాన్ని కొన్ని తరాలుగా వాళ్ళ ఆక్రమణలో ఉన్నది. అది మేము అడగలేదు. రైతులకి దారి కావాలంటే 20 అడుగులు ఆ వేళ కలెక్టర్ గారికి ఇచ్చిన పిటిషన్లో ఎంపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటితో రైతులకి 20 అడుగుల దారి ఇక్కడ ఏర్పాటు అయ్యింది. ఈ 20 అడుగుల దారిని మళ్ళీ వాళ్ళ ఇదిగో వాళ్ళు ఈ రకంగా గోడ బయట కట్టి ఈ ముళ్ల పొదలు అయ్యేసి తర్వాత ఇక్కడ రైతులకి విపరీతమైనటువంటి ఇబ్బందులు, హెరాస్మెంట్లు, తర్వాత ఏంటంటే కత్తులు చూపించే బలంగా కత్తులు చూపించి నరికేస్తారట. మేము పిఠాపురంలో పుట్టాం. ఎవరికైనా దమ్ము ఉంటే మా ఎదురుగుండా వచ్చి మేము చేసే పనికి కత్తులు చూపించి నరుగుతారో ఇంకోటి చేస్తారో చేయమని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చారు. మా మీద పోలీస్ స్టేషన్ 64 సంవత్సరాల రాజకీయ జీవితంలో గాని ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాల్లో గాని ఎప్పుడూ నా మీద పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ లేదు. ఇది నేను మొట్టమొదటి ఫేస్ చేసేటువంటి కంప్లైంట్. అంచేత చావోరేవో తేల్చుకుంటాం. రైతులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రజలను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఇది అభివృద్ధి చేయాలని చెప్పని 1,77,00,000 శాంక్షన్ చేస్తే ఇది ఇవాళ ఆఫ్ చేయాలని చూస్తున్నారేమో.
మేము ప్రాణాలు ఒడ్డే వాళ్ళంగా రోడ్డు వేయించుకుంటాం. ఇవాళ మేము మా ప్రాణాలు ఒడ్డి రోడ్డు వేయించుకుంటాం, అంతేనే కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి అందరూ మాకేంటంటే ఇక్కడ ఇందులో ఎవరి గురించి కాదు, కొన్ని తరాలు ఇది కనెక్టివిటీ రోడ్డు కింద మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మహారాజా వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య సగం తగ్గిపోద్ది. ఇవాళ మీరు వేసేటువంటి కొండవరం ఆర్ఓబి దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయేటువంటి వెహికల్స్ ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఇవాళ డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. పబ్లిక్ కి సంబంధం లేకుండా, ట్రాఫిక్ కి సంబంధం లేకుండా ఈ రోడ్డు అభివృద్ధి పరిచిన రోజున ఇక్కడి నుంచి అంబులెన్స్లు కానీ, ఈ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అతి తక్కువ సమయంలో కాకినాడ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటది. అని చేత దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ ఉమర్ అలీ షా గారు పెద్ద మనసుతోటి ఆయన ఇప్పటిదాకా చేసిన చర్యలను మేము ఏ రకంగానూ కూడా తప్పుపట్టం, కానీ ఇవాళ రైతుల కోసం ఆయన నిలబడాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఆయన ఎంతమంది ఆయన్ని మార్పు చేసినా ఎంచేదంటే ఆయన పీఠానికి 5 ఎకరాలు ఈ రైతుల తాలూకు మట్టి తోలేను నేను అక్కడికి. 5 ఎకరాలు 10 ఎకరాల్లో రైతులు మట్టి మా సొంత చాలల్లో మట్లు మీ పీఠానికి తోలేమయ్యా. మీరు గుర్తుపెట్టుకోండి, మేము మీకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులుగానే మేము ఎప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని. మీరు ఈ రకంగా మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు పెట్టి ఈ రకంగా వెళ్తే ఇది చరిత్ర ఒప్పుకోదు. మీరు చేసేటువంటి చర్యలు ఏమన్నా సరే మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాం. రాజకీయ నాయకులకు వెళ్ళాలని చెప్పని మొత్తం అందరికీ కూడా రిక్వెజేషన్లు ఇస్తున్నాం. మాది శాంతి ఉద్యమ పోరాటం తప్పితే వేరే రకమైనవి మాకు అసలు లేవు. అని చేత మీరు దయచేసి ఈ కార్యక్రమాల మీద కూడా మీరు అవగాహన తీసుకొచ్చి మీరు 10 మందికి ఉపయోగం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం. Good.